వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ అక్టోబర్ నెలలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ద్వితీయ స్థానంలో ధనుసు రాశిలో తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. అలాగే 3వ ఇంట మకర రాశిలో శని తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. ఇక రాహుకేతువులు, రాహువు 7వ స్థానంలో వృషభంలో ఉచ్ఛలో సంచరిస్తున్నాడు. కేతువు వృశ్చిక రాశిలో లగ్నంలో అంటే చంద్ర లగ్నంలో సంచారం చేస్తున్నాడు. అక్టోబరు 18వ తారీఖు దాకా రవి కన్యలో, తదుపరి వ్యయంలో నీచలో సంచారం చేస్తున్నాడు. అక్టోబర్ 24 దాకా శుక్రుడు వృశ్చిక రాశి వశాత్తు దశమంలో, ఆ తదుపరి లాభస్థానంలో నీచలో సంచారం చేస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో మీనంలో వక్రించి సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహస్థితులన్నింటినీ పరిశీలించిన మీదట వృశ్చిక రాశి వారికి దాదాపుగా 100కి 70-80% వరకు శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి. ఒక 20 నుంచి 30% వరకు అనుకోని ఇబ్బందులు సూచించబడుతున్నాయి. అయితే ఏ విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి, ఏ విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అక్టోబరు 18వ తారీఖు దాకా చేసేటువంటి పనుల్లో ఎదురు లేకుండా సాగుతుంది. 18వ తారీఖు తరువాత మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు, మానసిక క్షోభ ఇటువంటివి కలిగేటువంటి పరిస్థితి రవిగ్రహ సంచార రీత్యా, రవి నీచస్థితి రీత్యా కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయితే మరి ముఖ్యంగా ఆదాయం బాగుంటుంది. అయినప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి అవసరాల నిమిత్తం రుణాలు చేయవలసినటువంటి విచిత్రమైన పరిస్థితి వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తోంది. ఇక ఈ వృశ్చిక రాశిలో ఏ ఏ రంగాల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే ద్వితీయ స్థానంలో గురుడు స్వక్షేత్రంలో సంచరించటం వల్ల, అది ధనుసు రాశి అవటం వల్ల వ్యాపారస్తులకి వాళ్ళ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇది చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా అప్లై అయ్యేటువంటి విషయం. ఇక 3వ స్థానంలో శని సంచారం చేయటం వల్ల చేసేటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. అంటే ఏది తలుచుకుంటే అది చేయగలుగుతారు, ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే అక్కడికి వెళ్ళగలుగుతారు. అలాగే కుటుంబ పరిస్థితులు కూడా అనుకూలంగా తయారయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. గతంలో కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవట్లేదనేటువంటి బాధపడినటువంటి వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసంలో కుటుంబం నుంచి పూర్తి స్థాయి సపోర్ట్ లభించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇక వృశ్చిక రాశి విద్యార్థులకి విద్యాయోగం బాగుంది, చక్కటి శుభ ఫలితాలు సాధిస్తారు. మరింత శుభ ఫలితాలు సాధించడానికి వృశ్చిక రాశి విద్యార్థులు శ్రీచందనాన్ని నుదుటిన ధరించండి. అలాగే మరింత శుభ ఫలితాలు పొందడానికి మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని గనక చేసేటట్లయితే వృశ్చిక రాశి విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చక్కగా చదివినటువంటి అంశాలన్నీ కూడా పరీక్షల్లో రాయగలుగుతారు. చదివిన అంశాలన్నీ కూడా గుర్తుంటాయి. అలాగే గుర్తున్న అంశాలు సమయానికి జ్ఞాపకం గుర్తుండడం వేరు, సమయానికి జ్ఞాపకం రావడం వేరు. అంటే ఈ మేధో దక్షిణామూర్తి స్తోత్రం చేయటం వల్ల, శ్రీచందనం నుదుటిన ధరించడం వల్ల వృశ్చిక రాశి విద్యార్థులకి
చదివినటువంటి అంశాలు సకాలంలో సమయంలో పరీక్షా కాలంలో జ్ఞాపకానికి వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులైనా ప్రైవేట్ ఉద్యోగస్తులైనా కొద్దిపాటి స్థానచలనం స్థాన మార్పు తప్పేటువంటి పరిస్థితి లేదు. అంటే స్థానచలనం కానీ స్థాన మార్పు కానీ కలుగుతుంది. అయితే అనుకూలమైన ప్రదేశాలకి వెళ్ళడం అనేటువంటిది ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కంప్యూటర్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టెక్నికల్ జాబ్స్ చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. వారు కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ల మీద వెళ్ళగలుగుతారు. చేసేటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్లని పొందగలుగుతారు. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రజాభిమానం పెరుగుతుంది. శత్రువర్గం మాత్రం సమయం చూసి అక్టోబర్ 18 తర్వాత దాడి చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులకి పూర్వ వైభవం వస్తుంది. అలాగే చేయాలనుకున్నటువంటి పాత్రలని డ్రీమ్ రోల్స్ని చేయగలుగుతారు. చేసేటువంటి వాళ్ళ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. ఇక ఎవరైతే వృశ్చిక రాశిలో ఉండేటువంటి వాళ్ళు కోర్టు కేసుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందాలనుకుంటున్నారో వారు ముఖ్యంగా ఈ మాసంలో అక్టోబర్ 18వ తారీఖుకి ముందే గనక తీర్పులు వచ్చేటట్లుగా గనక చూసుకోగలిగితే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత గనక తీర్పులు వచ్చేటట్లయితే కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి, అంటే కొంచెం వ్యతిరేకమైనటువంటి తీర్పులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి యొక్క ప్రభావం పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబంలో కానీ బంధుమిత్రుల్లో కానీ సోదర సోదరి వర్గంలో కానీ వారి మాటకి తిరుగులేనటువంటి పరిస్థితి వచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది. సర్వసాధారణంగా మంచి ధైర్యం పట్టుదల సాహసం ఉండేటువంటి వృశ్చిక రాశి వారు ఈ మాసంలో వారు అనుకున్నటువంటి కార్యాలని చెయ్యాలి అనుకుంటే విజయవంతంగా పూర్తి చేయాలనుకుంటే అక్టోబర్ 18వ తారీఖు లోపలే మొదలు పెట్టడం కానీ మొదలుపెట్టి పూర్తి చేయడం కానీ చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందుతారు. వివాహం కానీ వారికి వివాహ యోగ్యమైన కాలం 18వ తారీఖులోగా అలాగే 24వ తారీఖులోగా అనుకూలమైనటువంటి సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. సంతాన పురోగతి బాగుంటుంది. కానీ ఇందులో ఉన్నటువంటి విచిత్రమైన విషయం ఏంటంటే కుజగ్రహ వక్రస్థితి రీత్యా సంతానం అనేటువంటిది వాళ్ళ పురోభివృద్ధి బాగున్నా కూడా మీ మాటకు ఎదురు చెప్పటం ఎదురు తిరగటం మొండితనం చేయటం అనేటువంటిది చికాకు కలిగించేటువంటి అంశంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో చెప్పటం జరుగుతోంది. లాటరీస్ స్పెక్యులేషన్స్ చేసేటువంటి వారు కొద్దిగా ఆచితూచి పెట్టుబడులు పెట్టవలసిందిగా ముఖ్యమైనటువంటి సూచనగా తెలియచేయటం జరుగుతోంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్లకి అత్యంత అద్భుతమైన కాలం. వారికి ఈ మాసంలో వారు ఊహించిన దానికంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం అప్లై చేసేటువంటి వారికి ఈ మాసం అత్యంత యోగ్యమైన కాలం. ఈ మాసం మొత్తంలో మీరు ఎప్పుడు వీటికి అప్లై చేసినా, అంటే గ్రీన్ కార్డు కావాలనుకునేటువంటి వారు కానీ అలాగే విదేశీ యానం చేయడానికి ఈ వీసాలు వంటివి అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి ఈ మాసం మొత్తం అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తోంది. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఇలాగే ఈ మాసం మొత్తం కూడా లగ్నస్థితిలో ఉన్నటువంటి కేతు గ్రహ ప్రభావం వల్ల ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి. గోబ్రాహ్మణ భక్తి పెరుగుతుంది. దేవతలని పూజించడం పెరుగుతుంది. అలాగే మరింత శుభ ఫలితాలని కేతుగ్రహ అనుగ్రహం రీత్యా పొందడం జరుగుతుంది. ఇన్ని బాగున్నప్పటికీ కూడా మానసికంగా కొద్దిపాటి అలజడి ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అది కూడా సెప్టెంబర్ 18 నుంచి ఈ నెలాఖరు వరకు గోచరించేటువంటి పరిస్థితి సంభవిస్తుంది. అంటే మనసు కొద్దిగా అనుకోని విషయాలకి అనుకోని సంఘటనలకి వ్యాకులత చెందేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయినప్పటికీ సహజ సిద్ధంగానే ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లోనైనా ధైర్య సాహసాలు కోల్పోనటువంటి వృశ్చిక రాశి వారు, అలాగే ఎటువంటి మిన్ను విరిగి మీద పడ్డా కూడా చెల్లించని మనస్తత్వం ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ కాస్త ఇబ్బందుల్ని తట్టుకోవటం పెద్ద విశేషం కాదు. చాలా సునాయాసంగా వీటిని జయించి ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ విషయంలో ఏమాత్రం
సందేహం లేదు. ఇక వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయంలో సెప్టెంబర్ 18వ తారీఖు తర్వాత కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. ఈఎన్టీ సమస్యలు, శ్వాస సంబంధమైన సమస్యలు, జలుబు ఏర్పడటం, ఇటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక మోకాళ్ళ నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ కానీ వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాల్షియం డెఫిషియన్సీ ఏర్పడుతుంది కనుక ఈ ఎముకలకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా జాగ్రత్త పడండి. ఇటువంటి అంశాలు ఏమన్నా ఉండేటట్లయితే ముందుగానే జాగ్రత్తలు తీసుకునేటట్లయితే వాటి నుంచి బయటపడగలుగుతారు. ఇక ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి ఈ వృశ్చిక రాశి వారు రవిగ్రహ అనుగ్రహం కోసం ప్రతి ఆదివారం నాడు కానీ కనీసం 6 ఆదివారాల పాటు కానీ రవిగ్రహ ప్రీత్యర్థం ఆవుకి ఆదివారం నాడు బెల్లం తినిపించండి. ఇక కుజగ్రహ అనుగ్రహం కోసం పారేటువంటి నదిలో 6 రాగి నాణ్యాలు గనక వేసేటట్లయితే కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అలాగే మరింత శుభ ఫలితాలు రాహువు నుంచి పొందటానికి ఇంట్లో నెమలి పింఛం వేలాడదీయండి లేదా ఒక గోడకి అందంగా అలంకరించుకోండి. నిద్ర లేచిన తర్వాత కానీ తరచుగా చూసే ప్రదేశాల్లో కానీ ఈ నెమలి పింఛాన్ని గనక కనబడేటట్లుగా పెట్టుకునేటట్లయితే రాహువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. ఇక ఎవరైతే మంచి ఆర్థికాభివృద్ధిని కోరుకుంటారో ముఖ్యంగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు, వాళ్ళలో కూడా వృశ్చిక రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో ప్రతి శుక్రవారం మీ దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి గుడికి వెళ్ళి కానీ లేదా ఇంట్లో కానీ లక్ష్మీదేవికి పాలు నివేదన చేసి స్వీకరించేటట్లయితే మంచి ఆర్థికాభివృద్ధి లభిస్తుంది. ఇది జ్యోతిష్ శాస్త్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి అత్యంత చక్కగా పవర్ఫుల్గా పనిచేసేటువంటి పరిహార క్రియ. ఇక ఈ వృశ్చిక రాశి వారికి దాదాపుగా 70 నుంచి 80% వరకు శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి అని చెప్పడం జరిగింది. కానీ పరిహారాలు ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే వారి వ్యక్తిగత జాతక రీత్యా కొద్దిపాటి సంతానం రీత్యా కలిగేటువంటి ఇబ్బందులు కానీ ఆరోగ్యరీత్యా వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ఆర్థిక బాధలు కానీ తొలగాలంటే ఇటువంటి పరిహారాలు చేసేటట్లయితే అవి పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఒకవేళ వాళ్ళ వ్యక్తిగత జాతకం కూడా మరింత బలంగా ఉన్నప్పుడు ఈ పరిహారాలు కనుక పాటించినట్లయితే మరింత శుభ ఫలితాలను పొందేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని వృశ్చిక రాశి వారందరూ మంచి ఆర్థికాభివృద్ధిని అలాగే కుటుంబ సౌఖ్యాన్ని చక్కటి జీవితాన్ని పొందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.